గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది ఆర్టిస్టులు మీరు తీసుకుని వచ్చారు. వాళ్ళకు ఉందా బ్రో మీ మీద ఇంకా? ఉంది ఉంది. అందులో ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. వాడు బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ నాకే కాల్ చేశాడు, అన్న ఈరోజు నేను ఇక్కడ అంటే కారణం నువ్వే, నీతో నువ్వు అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అంటే, లేదురా ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ అన్న, నేను ఫస్ట్ నేను అమ్మకు ఫోన్ చేసా, సెకండ్ నీకే కాల్ చేసా అన్న అని అన్నాడు ఫోన్ చేసి. చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. గ్రేట్ అన్న. ఎలా వచ్చాడు బ్రో? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాడు ఫస్ట్ పటాస్లో ఉండే. అప్పుడు ఏంటంటే పటాస్లో ఉన్న వాళ్ళు జబర్దస్త్లో చేయొద్దు, జబర్దస్త్లో ఉన్న వాళ్ళు పటాస్లో చేయొద్దని రేటింగ్ గొడవలు, చిన్న చిన్న ఈగోస్ మనకి డైరెక్టర్స్ మధ్యలో ఈగోస్ అవన్నీ ఉండే. సో అట్లా ఉన్న టైంలో నితిన్ అన్నను, భరత్ అన్నను బతిమలాడుకొని, అటు సంతోష్ అన్నను బతిమలాడుకొని, అన్న ప్లీజ్ అన్న అని అంటే, రే నువ్వు మాది డిస్టర్బ్ చేయకరా అనేవాడు సంతోష్ అన్న. ఈవెన్ నితిన్ అన్న, భరత్ అన్న వాడు బాగా చేస్తున్నాడు అన్న అది అంటే, ఎందుకురా వేరే వాళ్ళని చూడు అనేటోళ్ళు, లేదన్నాడు బాగా చేస్తాడని ఇద్దరిని బతిమలాడుకొని తీసుకొచ్చుకొని టీంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్. ఇంకో కొన్ని రోజుల్లో స్టార్ మాలని ఏళ్తాడేమో. 100% మీరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళది. జబర్దస్త్లో వెంకీ మంకీది ఎక్స్పెక్టెడ్ ఫేమా, అన్ఎక్స్పెక్టెడ్ ఫేమా? అంటే యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫేమే, నాట్ ఎక్స్పెక్టెడ్ ఫేమ్. అంటే నేనేమనుకున్నానంటే శివ, సీరియస్లీ చెప్తున్నాను, నా అంతటా నన్ను నా దేవుడు చంద్రన్న పిలిచాడు. చంద్రన్న పిలిచి చంద్రన్న టీంలో కొన్ని రోజులు చేసిన తర్వాత కొన్ని వాళ్ళకు జబర్దస్త్ ఆపేద్దాం అనుకున్నారు. అంటే అగ్రిమెంట్ అది జస్ట్ 12 ఎపిసోడ్ల వరకే అగ్రిమెంట్. నేను మూడో ఎపిసోడ్కు ఎంటర్ అయ్యా జబర్దస్త్కి. 12 ఎపిసోడ్ల తర్వాత సీజన్గా చేద్దాం అనుకున్నారు. కానీ ఆ రేటింగ్ 19, 21 ఆ రేటింగ్ వచ్చేసరికి ఎందుకు ఆపడం, మంచిది కదా, దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అనుకున్న తరుణంలో మళ్ళీ కొన్ని రోజులు చంద్రన్న దాంట్లో వేసాక చంద్రన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే మనం మానేద్దాం అనేసి కొంతమంది దూరం అయ్యారు. అప్పుడు మేము ఆర్టిస్టులం ఏం చేయాలో తెలియక నన్ను రాఘవ గారి టీంలో వేశారు. రాఘవ గారి టీంలో 50కి పైగా ఎపిసోడ్లు చేశా, బాగా చేశారు. రాఘవ గారి టీంలో చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ కొన్ని టీమ్స్ బ్యాక్ వచ్చాయి. బ్యాక్ వచ్చేసరికి నన్ను ఏం చేశారు, తీసి వేణన్న టీంలో వేశారు. వేణు వండర్స్ టీమ్. వేణు అన్నతో చేసా ఒక 20 ఎపిసోడ్ల వరకు చేశా. తర్వాత మళ్ళీ వాళ్ళు బ్యాక్ అయిపోయారు. ఎందుకో రీజన్ నాకు తెలియదు, సీరియస్లీ తెలియదు. అప్పుడు కంటెస్టెంట్ తర్వాత గెటప్ సీను టీమ్ లీడర్ ఉండే, వాన్ టీంలో వేశారు, సీను బాబు టీంలో వేశారు. సో సీను టీంలో వేసిన తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ కొన్ని టీమ్స్ అవకాశం వచ్చినాయి. అప్పుడు ఏంటంటే నన్ను అనుకున్నట్టుగానే వెళ్ళాను, కానీ కొత్తలో నా వల్ల కాలేదు శివ. ఎందుకు తీసుకున్నారు రవిని అని అనిపించుకున్నా. ఒకరోజు నేను అవమానపడ్డ రోజు ఏంటంటే, నా ఫ్రెండ్స్ వరంగల్ నుంచి వచ్చిర్రు చూద్దామని. అరే జబర్దస్త్, అప్పుడు జబర్దస్త్ అంటే నాడే భూమి ఉండే. సో వాళ్ళు గ్యాలరీలో కూర్చోబెట్టారు, మా ఫ్రెండ్స్ వచ్చారని. ఆ రోజు నాగబాబు గారు నన్ను వేసుకున్నారు కదా శివ. సో ఏం మనిషి నువ్వు, అసలు ఇది స్కిట్టా, ఒక్కొక్కడు బయట డోర్ దగ్గర నిలబడతారు, ఇది ఏంటి అని చెప్పి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పిలిచి, చూసుకోరా మీరు దీన్ని ఎవరైనా స్కిట్ అంటారంటే అక్కడ నా ఫ్రెండ్స్ అనుకున్నా. అంటే నాగబాబు గారు కానీ రోజా గారు కానీ మా మంచిగా చెప్పారు శివ. అట్లా అని చెప్పి వాళ్ళు తప్పు కాదు, ఆయన పిలుచుకొని తిట్టాడంటే ఎవరికి, ఇప్పుడు పేరు వస్తే ఎవరికి, నాగబాబు గారికి నేను ఏమన్నా పెడతానా, రోజమ్మకి ఏమన్నా పెడతానా, మా మంచికే కదా వాళ్ళు తిట్టేది. ఇప్పుడు సార్ కొట్టాడంటే ఎందుకు, రేపు పొద్దున జాబ్ చేసి సార్కు పెడతావా, సార్ పిల్లలకు పెడతావా, నీకు నీ పిల్లలకే కదా. మస్తు అవమానపడ్డా శివ. అమ్మా ఏంది ఇది, నా ఫ్రెండ్స్ దగ్గర నా పరుగు పోయింది అనుకుని బయటకు వస్తే మా ఫ్రెండ్స్ ఎప్పుడు లేరా, అది రా అన్నారు. అది నాకు ఇంకా అవమానం అనిపించింది. అదే పిలిచి వీళ్ళ ముందు అది అయ్యానా అని. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను శివ. డిప్రెషన్కి వెళ్తే నెక్స్ట్ ఆ రోజు నితిన్ అన్న, భరత్ అన్న ఫోన్ చేసి, మీది లాస్ట్ స్కెడ్యూల్ రా అన్నారు. అయిపోయిందిరా దేవుడా, సర్లే పోన్లే వేరే చూద్దాం, మనకంటే ఏదైనా ఉండకపోదా అనుకొని నేను అప్పుడు వరంగల్ టు అప్ అండ్ డౌన్ చేశాను. వెళ్తుంటే నాకు వెళ్ళి కొంచెం ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, నితిన్ అన్న పడుతున్నారే. అప్పుడు టీం సెట్ అవ్వాలి, టీం సెట్ అవ్వాలి. అరే ఒక్క స్కెడ్యూల్ చేయరా, నీకు మేము ఫెలిస్టేషన్ చేసి పంపిస్తాము, ఎందుకంటే మా నమ్మకాన్ని వమ్ము చేసినవురా నువ్వు, ఫెలిస్టేషన్ చేస్తాం నీకు అంటే కోపంతో నితిన్ అన్న పడుతున్నా డైరెక్టర్స్. ఒరి అమ్మ ఇది అన్నారు ఏంటి అని అనుకున్నాక శివ, నేను ఆ రోజు కొంచెం ఇంకా సర్లే దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు అని అనుకున్నా. నాకు ఇష్టమైన మైసమ్మ దేవత దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఎట్లయినా సరే, అప్పటిదాకా నాకు రైటర్స్ ఉండే, ఇక ఎవడొద్దు నేనే రాసుకుంటా అనుకుని ఇంటికి వచ్చాక హనుమాన్ జంక్షన్ సినిమా వచ్చింది. చూసా, ఇదేదో బాగుంది అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ చేసి, సరే సినిమాకి వెళ్దామారా అని చెప్పి గుండె జారి గల్లంత అయింది సినిమాకి వెళ్ళా. అందులో చూసా,
ఇది ఏంటి ఇది మిస్గైడ్ కామెడీ అనుకున్నా, అంటే అది కన్ఫ్యూజన్ కామెడీ నాకు తెలియదు. ఇదేదో బాగుందే లైన్ అని ఒక 2 లైన్స్ అనుకున్నాను. 2 లైన్స్ అనుకొని నేను నితిన్ అన్న భరత్ అన్నకు చెప్పిన, పర్ఫార్మెన్స్ చేసి చూపించిన. వాళ్ళు నవ్వుకున్నారు బాగా, నవ్వుకొని ఇదే చేయరా అక్కడ అని అన్నారు. అన్న తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కాను శివ. ఫస్ట్ ఎపిసోడ్ నాది 6వ వేశారు, అంటే మాకు వరుసగా 6వ వేశారు. నాగబాబు గారు ఈయన మళ్ళీ పెట్టారా అన్నాడు. ఈయన మళ్ళీ ఉంచారా అంటే, బాబు గారు టీం సెట్ అవ్వలేదు అని అంటే, చేస్తాడా చేయని అని ఇలా పడుకున్నారు. పడుకొని ఒక 1 minute అయింది శివ, ఇట్లా వచ్చి ఇట్లా కూర్చున్నారు. నాకు అర్థం కాలే, అంటే ఫస్ట్ ట్విస్ట్ ఇచ్చా, ఇట్లా వచ్చి ఇట్లా కూర్చున్నారు. కూర్చొని కొట్టుకుంటున్నావు వారు శివ. అది నాకు తెలియని ఎనర్జీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత గుడ్రా వెంకి కిపిడప్ అన్నారు. అమ్మాయి అనుకున్నా, ఆ మేడం అన్నది ఇట్లా కష్టపడితే మిమ్మల్ని నేను ఏమన్నాను కదా అని అన్నది. ఇక బయటకు వచ్చిన తర్వాత సెకండ్ ఎపిసోడ్ శివ. సెకండ్ ఎపిసోడ్ ఏంటంటే ఒకటే గిఫ్ట్ ఎపిసోడ్, నా లైఫ్ను నా రాతను మార్చిన ఎపిసోడ్ అది. ఆ గిఫ్ట్ ఎపిసోడ్ అదేంటంటే, నేను ఆ రోజు మా ఇంట్లో చిన్న సంఘటన జరిగితే, అరే ఇదేదో బాగుంది ఏంటంటే, మా అమ్మ నాకు టీ తీసుకొచ్చి ఇచ్చింది శివ. నేను టీ తాగానని మా మిస్సెస్కి ఇచ్చాను. మా మిస్సెస్ ఏం చేసింది, నాకు ఇది ఏమవుద్దు అని చెప్పి మా వదినకి ఇచ్చింది. మా వదిన తీసుకెళ్ళి మా అన్నకి ఇచ్చింది. మా అన్న ఎప్పుడే బయటికి వెళ్ళి వచ్చినా మా నాన్నకి ఇచ్చిండు. మా నాన్న ఎవరి తెలియనట్టు, అరే ఇక చిన్నోడా తాగరాని తీసుకొచ్చి ఇచ్చిండు. మళ్ళీ నాకే వచ్చింది. అమ్మ నేనే వద్దన్నే, మళ్ళీ నువ్వు నాకే తీసుకొచ్చి ఇచ్చినావు అంటే, అగో అవునా నువ్వు వద్దన్నావు అంటే, అప్పుడు నవ్వుకున్నాం. ఇది ఏదో బాగుంది అని జీవన్ మెయిన్ లీడ్ పెట్టి చేశాను శివ. అది 6వ స్కిట్. ఫస్ట్ స్కిట్ బాగా చేశానని అందరికీ తెలిసింది. తెలిసిన తర్వాత 6వ స్కిట్ ఏంటంటే, నెక్స్ట్ మేము విన్నింగ్కి పైకి ఎక్కేసేయాలి. అందరూ టీం లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు వచ్చారు, ఒక సినిమా ప్రమోషన్ వచ్చింది. అది శివ నా లైఫ్ను మార్చిన. కేకలు, అస్సలు విజిల్స్, నాగబాబు గారు డ్రా అని చెప్పి హక్ చేసుకున్నారు. ఇంకా చాలు. ఇంకా అప్పుడు నుంచి కన్ఫ్యూజన్ డ్రామా వర్కౌట్ అయింది. సో నేను ఫస్ట్ కష్టపడ్డప్పుడు, రైటర్స్ మీద ఆధారపడ్డప్పుడు కాలేజ్ నేను ఈవెన్ జబర్దస్త్లోకి సెలెక్ట్ అవుతానని అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. అంటే నేను ఒక మిమిక్రీ షో చూసి చంద్రన్న పిలిచారు, టీమ్ లీడర్ అవుతాను అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యా. సరే నీ అమ్మ నా వల్ల అవుతుందా కాదా, ఇక లాస్ట్ డే ఇక బాయ్ బాయ్ చెప్పే టైంకి అన్ఎక్స్పెక్టెడ్ విన్. ఇదంతా ఈవెన్ తీసేసింది కూడా అన్ఎక్స్పెక్టెడ్ కాదు. నార్మల్గా అంటే నేమ్ వచ్చింది, మంచి నేమ్ ఉంది, మంచి ఫన్ చేస్తావని ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్ అనేది కానీ, పిల్లలతో కామెడీ చేస్తున్నప్పుడు కూడా నేను కొంచెం అప్పుడప్పుడు కొన్నిసార్లు దించి, వీళ్ళ కామెడీ బాగుంది, నీ కామెడీ ఎక్కడ ఉంది అప్పట్లో ఇలాంటి మాట. మరి నీకు అనిపించలేదా ఏదైతే ఏముంది? మంచి క్వశ్చన్ అడిగారు షో. నేను చాలా మంది కూడా నా టీం చూసినప్పుడు జీవన్ బాగా చేస్తున్నాడు, జీవన్ లేకపోతే వెంకి టీం లేదు, జీవన్ చేయబట్టే ఉన్నది అని అన్న టైంలో జీవన్ టీం లీడర్ చేశారు. తర్వాత నా దగ్గర పంచప్రసాద్ వచ్చాడు. జీవన్ టీం ఏంది జస్ట్ 3 weeksకే కొలాప్స్, కొన్ని రోజులకి కొలాప్స్ అయిపోయింది. బట్ వెంకి టీం అట్లనే. అప్పుడేమన్నా పంచుప్రసాద్ హైలైట్ ఫైన్ అయ్యాడు. అమ్మ పంచుప్రసాద్ చేయబట్టి వెంకి ఉన్నాడు, పంచుప్రసాద్ చేయబట్టి, లేకపోతే వెంకి టీం లేదు అన్నారు. తర్వాత పంచుప్రసాద్ టీం లీడర్ వచ్చారు, వాడు కొన్ని రోజులు చేశాడు. తర్వాత ఆరోగ్య కారణాలు ఆ టీం పాపం అదైపోయింది ఆరోగ్య కారణాలలో. బట్ వెంకీ ఉన్నాడు. తర్వాత ఇమ్మాన్యుల్ వచ్చాడు. ఇమ్మాన్యుల్ చేయబట్టి వెంకి టీం ఉంది, ఇమ్మాన్యుల్ చేయబట్టి వెంకి టీం ఉంది అంటే ఇమ్మాన్యుల్ టీం లీడర్ అయ్యాడు. తర్వాత నా దాంట్లోకి తాగుబోతు రమేష్ వచ్చాడు. రమేష్ చేయబట్టి వెంకి టీం ఉంది, రమేష్ చేయబట్టి అంటే ఇక్కడ అదంతా కాదు, రాసేది నేను, చేపిచ్చేది నేను, నీ నుంచి నాకు ఇది కావాలి, ఇప్పుడు నేనే రాసుకోవాలి, నేనే చేయాలి అంటే అది కరెక్ట్ కాదు. సో నాకు టీం లీడర్ ఉంది శివ. సో నా పక్కన నా కో ఆర్టిస్ట్ను నేను లేపుకున్నా. అదే అనుకోలేదు చాలామంది. ఈవెన్ ఇప్పటికి వెళ్ళినా ఇప్పుడు ఏమో తాగుబోతు రమేష్ అన్న క్యారెక్టర్ నేను చేస్తా, వాడి ఇప్పుడు ఇమ్ముకు రాసిన క్యారెక్టర్ నేను చేస్తా, ప్రసాద్కి రాసిన క్యారెక్టర్ నేను చేస్తాను, వాళ్ళకి సూట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే నా టీం నిలబడాలి, నా టీం మెంబర్స్ నిలబడాలి. మీకు తెలుసో తెలీదో, ఒకసారి తాగుబోతు రమేష్ మీద రాసేవాడిని, ఒకసారి హరి మీద రాసేవాడిని, ఒకసారి సాయి మీద రాసేవాడిని, ఒకసారి బాబీ మీద రాసేవాడిని. అందరికీ సమానంగా తీసుకుంటే వెళ్ళా. నేను ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించాలి. చాలా మంది అనుకున్నారు వీళ్ళు ఆయనకు ప్లస్ పాయింట్ అనుకున్నారు. కానీ ఒకటి శివ, ఇప్పుడు నువ్వు టీం లీడర్ అయినప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ చేస్తా అంటే లేదు అది నాకు కరెక్ట్ ఉంటుంది అనగలవా? అది నేను రాసా, వాళ్ళకు నేను రాసా. కానీ తెలియాలి కదా,
తెలిసినా తెలియకపోయినా నో ప్రాబ్లం, నా టీం అనేది షైన్ అయిందని అనుకున్నాను ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి నా దగ్గరికి వచ్చినా సరే నేను సెకండ్ లీడ్కి ఎక్కువ ఎందుకు రాసా అంటే నేను రాసుకోవాలి, నేను రిహార్సల్ చేయించుకోవాలి. రిహార్సల్ చేయించుకోవాలంటే నేను మెయిన్ లీడ్ గుండి వీళ్ళందరినీ రిహార్సల్ చేయించడం కరెక్ట్, అది నాకు అనిపించలే. సో నా మేరకు నేను చేశాను శివ అట్లా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.